రైట్. హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్‌లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్‌సి తెలుగు. ఎవరైతే టీజీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది రాసారో వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా రోజులుగా ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో దానికోసం వెయిట్ చేస్తున్నారు. సార్ ఎగ్జామ్ అయితే రాసేసాం. మా యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడొస్తాయి? మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఈ మార్క్స్‌కి ఎంత ర్యాంక్ అనేది వస్తుంది? మాకు ఏదైతే ఈ ర్యాంక్ ఉందో దీన్ని బేస్ చేసుకొని ఏ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేయాలని చెప్పేసి చాలా డౌట్స్ అయితే మనకు స్టూడెంట్స్‌కి ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటిని ఒక క్లారిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇప్పుడు డౌన్‌లోడ్‌కి ఏంటంటే అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్‌లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్స్ అండ్ మాస్టర్ క్వెషన్ పేపర్. ఇది ఎప్పటి నుంచి 21st జూన్ నుంచి దీని తర్వాత 26th జూన్ వరకు మీకేంటంటే అవైలబిలిటీలో ఉంటుంది. ఓన్లీ 6 డేస్ మాత్రమే ఇది మీకేంటంటే అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ దట్ వాస్ హెల్డ్ ఆన్ 8/6/96 లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. అంటే ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ప్రిలిమినరీ ఆన్సర్ కీలో ఆ అబ్జెక్షన్స్ని మీరు సబ్మిట్ చేసే టైం లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th జూన్ 5 PM వరకు మీరు అబ్జెక్షన్స్ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ అప్పటి వరకే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఏం చేయొచ్చు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ ఏదైతే వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఏపీ ఐసెట్ రిజిస్ట్రేషన్ చేశారో అండ్ దాంతోపాటు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ద ఫైనల్ స్కోర్ ఈజ్ సబ్జెక్ట్ టు నార్మలైజేషన్ ప్రాసెస్. ఏదైతే మీ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ ఫైనల్ స్కోర్ అనేది మేము డిసైడ్ చేసామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్ నేను ఓకేనా ఏదైతే ఇప్పుడు నాకేంటంటే ఆన్సర్ కీ అని వస్తుంది. లెట్ అస్ సపోజ్ ఆన్సర్ కీలో నాకు 120 మార్క్సే వచ్చాయి. నెక్స్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. ఫైనల్ రిజల్ట్ వచ్చింది. సో ఫైనల్ రిజల్ట్ ఏమైందంటే నాకు 119 వచ్చాయి. 119 మార్కులు వచ్చాయి. నన్ను ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు సార్ ఇక్కడ నాకేంటంటే 1 మార్క్ 2 మార్క్స్ డిక్రీజ్ అయ్యాయి. ఎందుకు అలా డిక్రీజ్ అయ్యాయి అంటే అడుగుతారు. సో ఇలా ఎందుకు డిక్రీజ్ అవుతాయంటే నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల. నార్మలైజేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీకు ఈజీ షిఫ్ట్ వస్తుందో ఆ ఈజీ షిఫ్ట్ బేస్ చేసుకొని మీ యొక్క మార్క్స్ అనేవి తగ్గుతాయి. అండ్ కంపారిటివ్లీ మీ షిఫ్ట్ అనేది వేరే వాళ్ళ షిఫ్ట్ కంటే కొంచెం టఫ్గా గనక ఉంటే మీ యొక్క నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరుగుతుంది. అదన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు? మీ యొక్క ఏదైతే ఆన్సర్ కీ అనేది ఉందో మీరు ఇక్కడ నుంచి రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏంటది? మీ యొక్క ఆన్సర్ కీ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ అనేది ఇలా కాపీ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ ఏపీ ఐసెటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్? సో ఇలా కాపీ చేసి ర్యాంక్ మిత్ర కనుక మీరు కొడితే ర్యాంక్ మిత్ర. సో ర్యాంక్ మిత్రాలో మార్క్స్ క్యాల్కులేటర్ దీని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాలి? మీ యొక్క ఆన్సర్కి ఏదైతే లింక్ అనేది ఉందో అది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేయండి. రిజర్వేషన్ ఏం లేదు. పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టండి. పెట్టకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ సబ్మిట్ కనుక చేస్తే వెంటనే ఏమవుతుందంటే మీ యొక్క ఆన్సర్కి ఏదైతే ఉందో దాని యొక్క మార్క్స్ అనేవి మనకి ఏంటంటే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో మీ యొక్క కరెక్ట్ లింక్ కనుక మీరు పేస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీకేమవుతుంది? మీ యొక్క మార్క్స్ అనేవి విత్ ఇన్ సెకండ్స్ మీకు ఏంటంటే చూపిస్తుంది. ఎందుకంటే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు టాలీ చేసే లోపల ఒక హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఎందుకు? మనకు ఆల్రెడీ ఇక్కడ మొత్తం డేటా అనేది ఉంది కాబట్టి మనం విత్ ఇన్ సెకండ్స్ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడతో మీ యొక్క డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే క్లియర్ చేసినట్టు అనుకుంటున్నాను. మీకు ఎంత స్కోర్ అనేది వచ్చింది? ఎంత రెస్పాన్స్ షీట్లో మీ యొక్క స్కోర్ అనేది ఎంత? అండ్ మా వీడియోస్ అనేవి మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అయ్యాయి ఏంటి అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క స్కోర్ అండ్ దాంతోపాటు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2025 ర్యాంక్స్. ఓకేనా? ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ గెట్ గుడ్ ర్యాంక్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే హెడ్. సెషన్ డిస్మిస్డ్.